దింపేసిన మొత్తం కాక వెంకటేష్ సినిమా 175 రోజులు పక్క 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క భయ్యా. అన్నిటికన్నా సూపర్ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా భయ్యా. వెంకటేష్ గారిని ఎట్లా చూపించారంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు. ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేడు. పడుతూ కుర్రాడు అంత యాక్టివ్ గా చేసిన సినిమా అంటే ముంబై చింపేసిన భయ. చింపేసిన 175 రోజులు పక్క 500 కోట్లు దాటేస్తుంది. మొత్తం చింపి 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 పడేసాడు. మొత్తం చింపి అంటే చింపి పడేసాడు మొత్తం. అది కూడా చాలా బాగా వచ్చింది. ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాం. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ 2 సాంగ్స్ అసలు అవి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. పిక్చరైజేషన్ అయినా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక బుడ్డోడ్ క్యారెక్టర్ గురించి. వాడిదైతే నెక్స్ట్ లెవెల్. అసలు ఉన్నది ఒకే ఒక సీన్లో వాడి డైలాగ్ పడినా సరే వాడి సీన్తోనే మొత్తం లేపాడు. ఫస్ట్ మొత్తం బ్లాక్ బస్టర్ ఫీల్ అయితే వాడు తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్లో వాడిది ఇంకా ఉంటుందేమో, ఒక 2-3 సీన్స్ పెట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది మూవీ. బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న. సంక్రాంతికి రావాల్సిన సినిమాలా అనిపించింది. వెంకటేష్ గారు యాక్టింగ్ అయినా సరే, తన లుక్స్ అయినా సరే, ఎప్పుడో 2006లో వచ్చిన లక్ష్మి ఆ మూవీస్లో ఎలా లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్తో మెయింటైన్ చేశారు. చాలా బాగుంది. మేబీ యూత్కి కొంచెం క్రింజ్ అనిపించచ్చు, కానీ ఫ్యామిలీస్ మాత్రం పడిపడి చచ్చిపోతారు. ఆ లెవెల్ వాళ్ళు టార్గెట్ చేసేది ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ వరకు అయితే 100% న్యాయం చేశారు. మేబీ బ్లాక్ బస్టర్ యునానిమస్. అసలు యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇక్కడ వల్గారిటీ లేదు, కామెడీ టైమింగ్ అయితే అనిల్ రావుపూడి గారు తెలుస్తుంది. అంత బాగా చేస్తారు. అండ్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వెంకటేష్ గారు ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లో ట్రెండ్ కదా, ఆయన ట్రెండ్ సెటర్. సో అలానే ఉంది. చాలా అంటే చాలా ఇంకా నరేష్ మీనా వెంకటేష్ గారు కాంబినేషన్ సినిమాలో ఉన్న కామెడీ అందరి లైఫ్ కి కొంచెం సంబంధించిందే కదా. చాలా బాగుంది. మన ప్రతి ఒక్కరికి కూడా వెనకాల ఒక సపోర్ట్ అనేది ఎవరికైనా ఉంటుంది. అది ఉంటేనే మనందరం ముందు సాగు. అదే ఆయన గురించి చాలా చెప్పడం, చాలా గొప్పగా చెప్పడం చాలా బాగుంది. బాగుందా? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కామెడీ కూడా బాగుంది, చూడొచ్చు వన్ టైం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇద్దరు ఇట్లా ఇప్పుడు మీనాక్షి చౌదరి ఇంకా ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరు ఓకే బాగుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు డామినేట్ చేశారు. చాలా బాగుంది. మీకు కూడా ఏమైనా పాత స్టోరీస్ ఏమని చెప్పారా వైఫ్కి? చెప్తే ప్రాబ్లమ్స్ అయితేనా? సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ నాది ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, నేను అక్కడికి వెళ్ళడం మనిషికి సెలబ్రేట్ చేసుకుంటున్నా. సినిమాలో మొత్తం ఈస్ట్ గోదావరి ఉంది. మన అమలాపురం కాని నుంచి కోనసీమ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే చూపించారు. చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఆవిడ బాగా చేశారు. చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. ఫ్యామిలీ అందరూ బాగా అవుతాడు వేసారు సంక్రాంతికి. మీకు మెయిన్ ఎలిమెంట్ నచ్చింది ఏంటి? మూవీలో హైలైట్ ఫీల్ అంటే ఏంటి? అన్ని యాంగిల్స్లో మూవీ చాలా బాగా చేస్తారు. ఇట్స్ నైస్ మూవీ. అంటే అందరూ చూడొచ్చు. లైక్ ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే మూవీ అంటే యాజ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ ద వన్. హౌ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వెంకటేష్ అండ్ మీనాక్షి చౌదరి? ఈమెడే మా ఆవిడే, ఈమెకి నా హిస్టరీ తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఇంకా లోపలికి ఈసారి సంక్రాంతికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి పోయి బయటకు వచ్చే వరకు నవ్వుతూనే ఉంటారు. మొత్తం కామెడీ, డ్యాన్స్ ఇంకా అన్నిటిగా తీశారు. సంక్రాంతికి సినిమా ఇది చూసి స్టార్ట్ చేయాలి. సంక్రాంతి ఎంత ఇస్తారు మీరు రేటింగ్? రేటింగ్ 80,000 అవుతుంది. చాలా మంచి డైరెక్టర్ తర్వాత అలాగే గట్టు సాంగ్ ఎలా ఉంది స్క్రీన్ మీద? గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అది నేను సినిమా కారణం కూడా ఆ సాంగ్ చాలా తక్కువ ప్రతి ఒక్కరికి హైలైట్స్ ఏంటి మేడం?
కామెడీ వచ్చిందా? చాలా బాగుంది యాక్టింగ్. అంటే గేమ్ చేంజర్ డాగు మహారాజ్ చూసారా అండి? అంటే వాటితో పోల్చుకుంటే చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఫ్యామిలీ అందరూ బాగా అవుతాడు వేసారు సంక్రాంతికి. మీకు మెయిన్ ఎలిమెంట్ నచ్చింది ఏంటి? మూవీలో హైలైట్ ఫీల్ అంటే ఏంటి? మళ్ళీ అనిల్ రావుపూడి సార్ అంతే కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ ఇచ్చారా? ఓకే. కలెక్షన్స్ వైజ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4 సూపర్ డూపర్ హిట్ మూవీ. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి వచ్చిండు ఫుల్ సూపర్ హిట్ తోటి వచ్చింది. అసలుకి నేను వెంకటేష్ ఫ్యాన్ని కాదు, ఈ ఫిలిం తోటి ఇంకెక్కువ ఫ్యాన్ అయిపోయాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంకా సూపర్ డూపర్ అయితే హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్. ఇతర హీరోయిన్లో చేశారు కదండి, ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో మీకేమన్నా నీ వెంకటేష్ గారి పాత మూవీస్ గుర్తుకొచ్చాయా? వచ్చాయండి. ఏ మూవీ? నేమ్స్ అయితే నాకు తెలీదు, బట్ రీకలెక్ట్ అయితే అయ్యాయి. చాలా బాగుంది అసలు. చెప్పే విధంగా అసలు ఆయన 76 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చారు. అన్నిటికీ మించిన యాక్టింగ్, మంచి కంటెంట్ ఉంది సినిమా. మళ్ళీ బ్లాక్ బాస్టర్. సినిమా మొత్తం కామెడీ, సినిమా అంతా కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ టచ్ వచ్చేసరికి మొత్తం సినిమా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు తీసాడని ముందంతా అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ మొత్తం సూపరు. కంటెంట్ ఏం లేదు. మనం చదువుకునేటప్పుడు మన గురువులు ఎవరైతే ఉన్నారో మనం జాబులు చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత గురువులు మర్చిపోకూడదు. వాళ్ళకి కష్టం వచ్చినట్టు ఆదుకోవాలి అన్నది కంటెంట్. చూస్తే ఇంకా అర్థమవుతుంది, సూపర్ ఉంటుంది. వెంకటేష్ ఎవర్ గ్రీన్, రమేష్ ఎవర్ గ్రీన్, ఆల్వేస్ अच्छा करे. అంటే బాబు క్యారెక్టర్ బాగా హైలైట్ అయిందని చెప్పేసి అన్నారు. కిడ్స్ కా बहुत अच्छा है. వెంకటేష్ వాళ్ళ కొడుకు యాక్టింగ్ చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు. బాగా సూపర్ డూపర్ హిట్. అండ్ ఇక్కడ మీనాక్షి నరేష్ క్యారెక్టర్ ఫన్నీగా ఉంది. ఓకే, జోయల్ తీసుకోవచ్చు. సీఎం పక్కన ఒక వీటి అతను కూడా కామెడీ ఎక్కువ కంపేరింగ్ టు సీఎం, అతనిది ఎక్కువ ఉంది. ఫుల్ కామెడీ అండి, ఫుల్ ఎంటర్టైన్ మూవీ. వెళ్ళి చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి. ఎందుకు వెయిట్ చేస్తాను? గో అండ్ సీ అండ్ వాచ్ ద మూవీ. 200-500% ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ అచ్చా హిట్ होने वाला है. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ యాక్టింగ్ ఎలా ఉంది? కామెడీ నచ్చిందా మీకు? సెంటిమెంట్ కామెడీ నచ్చిందా? ఒకప్పటి వెంకటేష్ని చూసారన్న ఆలోచన వచ్చిందా మీకు? ఒకప్పటి వెంకటేష్ని చూసినట్టు అనిపించిందా? పాటలు ఎలా ఉన్నాయండి? అంత ఇప్పుడు మీకు సెంటిమెంట్ కూడా అక్కడ ఎమోషన్స్ బాగా నచ్చాయా? ఈ సమాజానికి తగ్గట్టు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారా? ఎప్పుడు సూపర్ ప్లే కదా, ఆయన డైరెక్షన్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో వన్స్ అగైన్ a blockbuster hit for అనిల్ రావుపూడి. ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే స్టోరీ ఎలా ఉంది మేడం? సినిమాలో కామెడీ కాకుండా స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టోరీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు చెప్పాలి. సో అగైన్ వన్స్ అగైన్ an old movie అన్నమాట. యా, సీరియస్లీ నాకైతే అదే ఫీల్ వచ్చింది. వింటేజ్ వెంకటేష్ కనిపించదా? ఏంటండి? వింటేజ్ వెంకటేష్ కనిపించదా? అంటే సౌందర్య రీప్లేస్మెంట్ మీనాక్షి చౌదరి యా, కనిపించదా? సీరియస్లీ ఎగ్జాక్ట్లీ దట్ వన్. గోదావరి గట్ సాంగ్ ఎలా ఉంది స్క్రీన్ మీద? స్క్రీన్ మీద చూడాలంటే నాకు అదే మైలో రన్ అవుతుంది సీరియస్గా. అంటే నేను ఆ సాంగ్కి నేను ఫిదా అయిపోయా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి చూడాలనిపించే సినిమా ఇది. ఎక్కడైనా మీకు గూస్ బంప్స్ వచ్చేసి కనిపించారు? వచ్చింది. ఇంటర్వెల్ బ్యాక్ వస్తుంది, బట్ వచ్చినప్పుడే మళ్ళీ కామెడీ వస్తుంది. మూవీలో హైలైట్స్ అంటే కామెడీనే. ఇలాంటి సినిమాలు పుష్ప ఏంటిది పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే. అఫ్కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ అట్లా ఏం లేదు, బట్ చాలా దారుణంగా సినిమాని మంచి సినిమాని ఆడియన్స్ చూసి యూత్ బాగుపడాలి. తల్లిదండ్రులు చెప్తే విండు, టీచర్స్ చెప్తే విండు, మరి అభిమానులు హీరోలు మా అభిమానులు ప్రాణాలు ఇచ్చేస్తామంటారు కదా. ఇలాంటి సినిమాలు చూసి మారాలి.
సినిమాలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏది గేమ్ చేంజర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడికి ఎలా లొంగకుండా ఉండాలి, లొంగకుండా ఉండడానికి చట్టాలు చేస్తే ఇంకా బాగుండేది. రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన అడిగేది ఏముంది, ఇంకా పర్ఫార్మెన్స్ సూపరు. ఏంటది రెండు పాత్రల్లోని. బట్ సినిమాని ఏంటది పబ్లిసిటీ బాగా ఇవ్వకపోవడం మాత్రము, వాళ్ళు రాంగ్ పబ్లిసిటీ ఇవ్వడం మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మంచి సినిమాలు కెరీర్లోనే F2ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరూ కూడా మిస్మరైజ్ చేశాడు. అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బాబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది. అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మన సౌందర్యాన్ని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవారు. అలాగే స్టోరీ మట్టికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య, మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఎవరు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంట్. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొని చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామ. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణగోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణగోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియా షేర్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వైఫ్కి మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాడు, చేంజ్ చేసుకోండి. అయింది కాబట్టి చెప్తున్నాను. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటవుతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో యా, వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, టీఎఫ్ఐ ఫ్యాన్ నేను. సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది, ఫస్ట్ సాంగ్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమైనా రాస్తావా, ఇంట్లో జరిగే గొడవలు ఏమైనా రాస్తావా, లేకపోతే ఏమైనా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్గా. బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. పిల్లు పడుతుంది, ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. తీస్తారు. కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్గా ఉంది. ఎక్కడ మైనస్ కానీ ఏది కానీ మాకు కనపడలేదు. ప్రతి ఒక్కరు పోయేసి ఈ మూవీ చూడండి అని చెప్తున్నారు. స్పెషల్ అంటే ఏముందండి సినిమా? అంటే సాంగ్స్ బాగున్నాయి, మరి హీరోయిన్ అది కామెడీ బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. గోదావరి గట్టు సాంగ్ అదైతే చాలా స్పెషల్గా ఉంది మాకు. ఎంత బాగుందంటే చాలా బాగా తీశారు ఆ సాంగ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఆయన హీరోయిన్ దగ్గర పెట్టే డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ అవి బాగా నచ్చేసాయి. ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు, వెళ్ళి చూస్తే థ్రిల్ ఉంటుంది. సినిమాలో ఒక మెసేజ్ ఉందంట, అది ఏముందండి? ఏం లేదు, మెసేజ్ చాలా బాగుంది. మేమైతే యూత్కి కనెక్ట్ అయితే చాలా, ఇప్పుడు మనకి ఫ్యామిలీ పరంగా అయితే అది చాలా పనికొస్తుంది సినిమానే. వెంకటేష్ గారు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఎక్కడ ఏమీ మైనస్ ఇవ్వరు ఆయన. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ తప్పు పెట్టడానికి లేదు. ఆయనకైతే రేటింగ్ నేను 1000 రేటింగ్ ఇస్తున్నాను. నేను వెంకటేష్ గారు 10కి 1000 ఇస్తారా? 1000కి 1000. థ్యాంక్ యూ. F3 గురించి వెయిటింగ్ ఉండే, కానీ ఈ మూవీలోనే F3 ఫీలింగ్ అన్నీ చూపించేసింది అనమాట. ఇంక F3 ఎలా తీస్తాడు అనేసి ఇంకా వెయిటింగ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ మూవీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా బాగుంది.
మన వెంకటేష్కి అయితే యాక్టింగ్ చెప్పనవసరం లేదు, ఆయన ఆడుకుంటాడు యాక్టింగ్. ఆయనకి ఈక్వల్గా హీరోయిన్స్ ఇద్దరు చేశారు కదా, హీరోయిన్స్ చెప్పాలంటే సూపర్ ఉన్నారు ఇద్దరు. అపియరెన్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ వాళ్ళ స్కిల్ చాలా బాగా చేశారు. ఇద్దరు టాప్ హీరోయిన్స్, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ తీసుకొచ్చి ఓ టాప్ హీరోతో పెట్టింది. అంటే ఏజ్ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. మూవీలో ఇంట్లో చూసినప్పుడు అనిపించింది అరే ఇంత చిన్న పిల్లలతో ఎందుకు వచ్చిందని, బట్ అది రాంగ్ రోషన్. అక్కడ బిగ్ స్క్రీన్ పైన చూస్తే కరెక్ట్ డైరెక్షన్, ఆ పిక్చరైజేషన్ చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఐశ్వర్య ఉంది కదా, ఆమెను చూస్తే నాకు పాత హీరోయిన్ సౌందర్య గుర్తొచ్చింది ఈ మూవీలో, ఫస్ట్ టైం ఈ మూవీలో. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అన్ని మీరు చూస్తే వాచ్ చేయాలి. శారీస్ తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంది, చాలా అట్రాక్ట్ అవుతారు. ఈమె కొంచెం ట్రెడిషనల్ వెస్టర్న్గా ఉంటుంది కాబట్టి ఈమెనే అట్రాక్ట్ అయింది మూవీ. అండ్ మెయిన్ హీరోయిన్ తనే ఉంటుంది, ఈమె సైడ్ అన్నట్టే ఉంది. ఓవరాల్ ఈక్వల్గా ఉంటుంది. కానీ శారీ ఎప్పటికన్నా తెలుగు ట్రెడిషన్ అమ్మాయి అంటేనే శారీ, దాంట్లో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆమె యాక్టింగ్ ఫస్ట్ నుంచి అన్ని మూవీస్ టాప్, ఈ మూవీతోని ఇంకా టాప్కి వెళ్ళిపోయిందాం. సంక్రాంతి విన్నర్ 2 మూవీస్ వచ్చినాయి మనకి. డాకు మహారాజ్ చాలా హ్యాపీ చేశాడు. ఫస్ట్ గేమ్ చేంజర్తో మైండ్ బ్లాక్ చేసిండు, ఆ తర్వాత డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఆ తర్వాత ఈ మూవీ. నాకు అయిపోతుంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది, అసలు వాడి కోసం మళ్ళీ వెళ్ళాలన్నమాట. అంత బాగుంది సినిమా. అసలు ఆ సినిమాలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మగాడు, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఒక భార్య పక్కన ఒక మగాడు ఉంటే వాడు ఎలా ఉంటాడు, వాడు ప్రెస్టేషన్ ఎలా ఉంటుందని చూపించారు. నిజంగా ప్రతి లైఫ్ లో కూడా ఒక మగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యన నిజంగా దొరికిపోతే ఎలా ఉంటుందని చూపించారు అనిల్ రావుపూడి గారు. సినిమా అంతా కూడా ఒక లైన్ కాకుండా ఒక గురువు కోసం కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక సంక్రాంతి కోసం కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. లేదు, మెసేజ్ మాత్రం బాగుంది. ఈ గురువుని ఎట్లా గౌరవించాలి అనేది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా బాగుంది. పిల్లలు బాగా సపోర్ట్ చేశాడు. భార్యాభర్త ఇద్దరు మధ్యలో ఎట్లా గొడవలు ఏదైనా వస్తే ఎట్లా పేషెన్సీ లెవెల్లో పాటించాలనేది కూడా బాగా చెప్పాడు. ఎట్లాగానే తీశాడు. ఎప్పుడు సంక్రాంతికి బాగానే హిట్ అయింది. హైలైట్ పాయింట్ గురువుని బాగా చూపించాడు. భార్యాభర్త మధ్యలో గొడవ లేదన్నమాట చెప్పాడు. చాలా బాగుంది. సంక్రాంతి విన్నారు ఇదే మూవీ. పర్ఫెక్ట్ ఉంది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యామిలీ మూవీ మాత్రమే కాదు, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. వర్క్ చేసిన అందరూ యాక్టర్స్ కూడా 100% ఇచ్చారు. వీళ్ళు బాగా చేయలేదు, వాళ్ళు బాగా చేసిన వెంకటేష్కి మంచి కంబ్యాక్ మూవీ. దీంట్లో ఏం ఎలిమెంట్ బాగా నచ్చింది? కామెడీ మూవీ కదా, కామెడీ బాగుంది. అంటే బోరింగ్గా ల్యాగ్ చేసినట్టు, లేకపోతే ఈ సీన్ కదా ఆ సీన్ ఎందుకు వస్తుంది అనేటట్టు ఏం లేదనమాట. పర్ఫెక్ట్గా ఉండే, అప్పుడే అయిపోయింది ఆ మూవీ అనిపించింది మాకైతే. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్. అసలు సెకండ్ హాఫ్లో మేము సీట్స్ మీద లేము, అంతా నవ్వి మాకైతే అసలుకి చాలా బాగుంది మూవీ. సో అనిల్ రావుపూడి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సెట్ అయినాయి, అన్నీ సెట్ అవుతుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ కూడా బాగుంది. యాక్చువల్లీ కామెడీయే కాదు, ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది. గోదావరి గడ్డు సాంగ్ అయితే అసలు స్క్రీన్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. విలేజ్లో వెళ్ళి మేము అక్కడే ఉన్నట్టు అట్లా అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ 3 సాంగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు అనిపించిన సెకండ్ హాఫ్ లో మనకు మంచి నవ్వు వస్తుంది అనమాట. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్ ఎక్సలెంట్. వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్ అయితే మనకు బాగానే నవ్వు వస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా బ్రో వెంకటేష్ గారు లేకపోతే హీరోయిన్స్ హైలైట్ కాదు, వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ చేసిన చిన్న పిల్లోడు ఉంటాడనమాట. ఏంటంటే బుల్రాజు అనే క్యారెక్టర్ పేరుతో చేస్తుంటాడు. సో ఆ అబ్బాయి ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మనకు బీమ్స్ సాంగ్స్ కూడా మనకు బాగా ప్లస్ అయినాయి. లైక్ గోదావరి గట్టు సాంగ్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ బావా సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా 3 సాంగ్స్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఒకటే వెంకటేష్ గారు ఏంటంటే ఇంకా కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటారు కదా, సో మనం సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అనమాట. అలా అని ఎక్సలెంట్ అని నేను చెప్పను, అనిల్ రావుపూడి గారి మార్కే ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా మనకేం ఉండదు. మనం ఎలా అయితే F2ని మనం ఎంజాయ్ చేస్తామో సో ఈ మూవీని కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని మనం అన్డౌటెడ్లీ చెప్తాను. నేనైతే ఎవరు ఫ్యాన్ ఏం కాదు, కానీ క్లియర్ విన్నర్, క్లియర్ సంక్రాంతి 2000
2025 విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజు, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకు తెలిసి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ మూవీ అని అనిపిస్తుంది. ఎంత ఇస్తున్నారు సార్ రేటింగ్ ఎంత ఇస్తున్నారు? అంటే నేను రేటింగ్ ఎప్పుడు ఇవ్వలేదు, నేనేం అంత ప్రాపర్ రివ్యూయర్ కాదు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే చెప్తున్నాను కదా. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు.